విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో గల వైఎస్ఆర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదట జీవీఎంసీ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేస్తూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి పార్కును ప్రారంభించడం తనకెంతో సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 5వ వార్డు ప్రజలందరికీ. అలాగే ఈరోజు నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కౌన్సిల్లో మాట్లాడి ప్రజలకు చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతవరకు మేము చేయగలిగిన ప్రభుత్వం మనకు కాకపోవడం వల్ల అప్పుడు మనకి జరగలేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు వైఎస్ఆర్ నగర్లో 5వ వార్డు కార్పొరేటర్ గారు మొల్లి హేమలత గారి ఆధ్వర్యంలో ఏవైతే కార్పొరేషన్ నిధులు ఉన్నాయో సుమారుగా 8 లక్షల రూపాయల నిధులతో పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఈరోజు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రిపబ్లిక్ డే సందర్భంగా మధురవాడ పరిధిలో 5వ వార్డులో ఈ వైఎస్ఆర్ కాలనీలో పెద్దల సమక్షంలో ఈవేళ జెండా వందనం చేయడం జరిగింది. గత పెద్దలు మన పూర్వీకులు గాంధీ గారు కానీ, నెహ్రూ